జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. సవీష్మజాలం బలవాన్ దదర్శ. అది ఎలా ఉందంటే ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సవీష్మజాలం బలవాన్ దదర్శ. బలం ఎందుకంటే చూడ్డానికి అంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోకుండా ఇది కాదు నాకు కావలసింది సీతమ్మ అని కళ్ళు తిప్పుకోవడానికి బలం కావాల్సి వచ్చింది. అది లంక సౌందర్యం. ఇక అసలు ఆ లంకా సౌందర్యం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతస్తుల్య విశేష దర్శనం. దాన్ని అపారమైనటువంటి తపస్సు చేసి కుబేరుడు సంపాదించాడు. ఆ కుబేరుణ్ణి ఓడించి పరాక్రమంతో రావణుడు తెచ్చాడు. దాని గొప్పతనం ఏమిటంటే అందులో కూర్చుని మనస్సుతో సంకల్పం చేస్తే చాలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని విశేషాలతో ఉంది. అసలు రావణాసురుడు నిద్రపోయి కిందకి దిగిన తరువాత తిరిగేటటువంటి తివాచీ ఒకటి ఉంది. తివాచీ ఒకటి ఎంత గొప్పగా ఉందన్నారంటే మహర్షి, మహీకృత పర్వతరాజిపూర్ణా శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పంకృతం కేసరపత్రపూర్ణం. ఈ భూమినంతటినీ కూడా తివాచీ మీద చిత్రించారట. ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారట. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారట. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారట. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారట ఒక్క తివాచీ మీద. ఎంత అద్భుతం నిజంగా. అలా అంత అద్భుతంగా ఉందిట ఆ లంకాపట్టణం, ఆ పుష్పక విమానం. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మాస్తా. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకొని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? నా పక్కింటి వాడి భార్య, నా ఎదురింటి వాడి భార్య కూడా లక్ష్మీదేవే. గృహలక్ష్మి గృహే గృహే. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.